చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా దేవా, ఇదిగో ఇందాక నువ్వు పంపించినటువంటి ఆ మనుషుని మళ్ళా మా దగ్గరికి పంపించయ్యా. ఎందుకంటే మేము మలసదన్నమాట. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో అమ్మా వింటున్నారా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈ రాత్రి నీకే ఈ మాట. నీకు ఇవ్వబడిన బిడ్డను, నీవు పొందుకున్న బిడ్డను, నువ్వు పొందుకున్న కుమారుణ్ణి, నువ్వు పొందుకున్న కుమార్తెను, ఇదిగో ఆ బిడ్డకు ఏం చెయ్యాలో నీకు తెలాలి. అదవుతుందండి. ఆ బిడ్డకు ఏం చెయ్యాలో మీకు తెలియాలి. ఆ బిడ్డ ఏమవుతుందో మీకు తెలియాలి. రెండు మాటలు తెలియాలి. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీకు తెలియవలసింది తెలుసా? నీ బిడ్డకు నువ్వేం చేయాలో తెలియాలి. భవిష్యత్తులో దేవుడు ఆ బిడ్డను ఏం చేయబోతున్నాడో తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడు బిడ్డలను మనము సరైనటువంటి క్రమంలో ప్రభు కొరకు పెంచగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నా. ఈ మనోహ భార్య కూడా మీకు పిల్లలు పుడతారని ఎప్పుడైతే ఈ మాట తెలిసిందో వెంటనే వారు అనుకున్నారు, అయ్యా అలాగైతే నువ్వు మాకు అనుగ్రహించే బిడ్డకు మేమేం చేయాలయ్యా, ఎలా పెంచాలయ్యా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలయ్యా, అయ్యా మాకు తెలియపరిచేవారు కావాలి. హల్లెలూయా. అది మాకు తెలియాలి. ఆ బిడ్డ ఏం కాబోతాడో కూడా మాకు తెలియాలి. రాత్రి ప్రభు పేరిట నీ బిడ్డలను ఎలాంటి ప్రణాళిక లేకుండానే, ఎలాంటి ఆలోచన లేకుండానే, ఎలాంటి ఆ ప్రణాళిక లేకుండానే, ఒకవేళ నీ బిడ్డలను పెంచుతున్నావేమో, వాళ్ళు చదువుకుంటున్నారు కదా, చదువుకుంటారులే, వాళ్ళు చదువుకున్నారు కదా, చదువుకుంటారులే, వాళ్ళు ఎదుగుతున్నారు కదా, ఎదుగుతారులే, వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు కొనివ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం, ఇదే ఒక తండ్రిగా నా బాధ్యత, ఇదే ఒక తల్లిగా బాధ్యత అని ఒకవేళ ఇంతవరకే నువ్వు పట్టించుకున్నారేమో పిల్లల్ని. ఈ రాత్రి ప్రభు అన్నాడు, నీ బిడ్డకి ఏం చేయాలో దేవుడి దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ బిడ్డకి ఏం చేయాలో దేవుడి దగ్గర నేర్చుకోవాలి. నీ బిడ్డ ఏం కాబోతాడో అది ప్రభు దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, ఈ రాత్రి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించు. దాని కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏంటండి? దాని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విస్తరించి మాట్లాడటానికి సమయం లేదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పిన ముగిస్తాను. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా తండ్రులారా మీకే ఈ మాట. అందుకనే ప్రత్యేకించి ఈ రోజు తమ్ముళ్ళు ఆ మాట పెట్టించారు. ఇదిగో బిడ్డల కొరకు తండ్రి చేసిన ప్రార్థన. తండ్రి అని ప్రత్యేకంగా అక్కడ ప్రత్యేకంగా రాయించడానికి గల కారణం ఈ రాత్రులు వింటే నీకు అర్థమవుతుంది. ఒక 5 నిమిషాల్లోనే ముగిస్తాను. ఈ రాత్రులు వింటే ఈ సర్వ సత్యము మీకు అర్థమవుతుంది. ఎందుకు అలా రాయించారు? తల్లి తండ్రి అని రాయించు కదా అంటే తండ్రి కొరకు ఎందుకు రాయించారని ప్రత్యేకమైన మాట ఇక్కడ మీ కొరకు దాగి ఉంది. పిల్లలు బైబిల్లో మనం చూస్తే అబ్రహాము, ఎవరండి? అబ్రహాము తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. చేయలేదా? తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. ఒకసారి చూడండి, ఆదికాండం అంటాడు. ఆ ఇస్మాయిల్ని వచ్చి అక్కడ మాట్లాడుతూ అంటాడు 17:20 ఇస్మాయిల్ సందర్భం ఇది. ఇస్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను విన్నాను. ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కను, అతని గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. ఏమండి, ఈ రాత్రి నా మాట మీకు అర్థమవుతుందా? బయట సౌండ్ మీకు రాకుండా ఉండాలని గట్టిగా మాట్లాడుతున్నాడు, గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు. అందుకనే జాగ్రత్తగా ఇచ్చే పెట్టండి. మీ మనసుకే ఉంచండి. అద్భుతమైన మాట. ఇదిగో మీ బిడ్డలు దీవించబడాలంటే సర్వోన్నతుడైన దేవుని దీవెనలు మీ పిల్లలకి కలగాలంటే మీరేం చేయాలంట? ఖచ్చితంగా ప్రార్థన చేయాలంట. ఏంటండి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ ఆదాము ప్రార్థన, ఈ యొక్క అబ్రహాము